దయ్యపాత్మ అది. దేవుడు మీకు ప్రత్యక్షత ఇచ్చును గాక. చాలా విషయాలు చూసాం, మనం ఇంకా ముందుకెళ్దాం, ఎందుకంటే కనెక్టింగ్ చేయాలని నేను చెప్తున్నాను. ఇవన్నీ నేను చెప్పాల్సినవి. లెట్స్ టర్న్ టు ద బైబిల్, ద బుక్ ఆఫ్ ఎజ్కేల్. ఎజ్కేల్ పుస్తకం వండర్ఫుల్ బుక్. ఐ లవ్ దిస్ బుక్. ఈ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం. ఎజ్కేల్ గ్రంథం అంటే కూడా చాలా విషయాలు ఉన్నాయి ఎజ్కేల్ గ్రంథంలో. 9వ అధ్యాయం. ఎజ్కేల్ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. జాగ్రత్త వినండి. ఎజ్కేల్ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. బాగా వినండి. ప్రవక్త ఎజ్కేలు చెవిలారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాడు. ఎందుకు? చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. కానీ ఆ చెవి ఉండాలంటే ఆ చెవికి రంధ్రం ఉండొద్దు. చెవికి రంధ్రం వేయబడ్డదా ఇక వాడికి ఎన్నడూ అది వినబడదిగా. ఇక వాడికి ఎన్నడూ ఈ వర్తమానాలు యూట్యూబ్లో చూస్తేంది, ఏ ట్యూబ్లో చూస్తేంది, ఏ పుస్తకాలు చదువుతేంది, వాడికి ఇక వినబడదిగా. అట్లనే చెప్తాడే, మనం అవన్నీ పట్టించుకోవద్దు. మనం ఆ మర్మాలు మనకెందుకు చెప్పా, 7 సంకాలాలు 7 ముద్రలు ఆ ప్రకటన అవన్నీ అక్కర్లేదు. వాడికి వినబడతలేదు. కానీ ఇక్కడ ప్రవక్తకు వినబడతా ఉన్నది. ఎజ్కేల్ ప్రవక్త ఒక చెవికి రంధ్రం వేయబడలేదు. అందుకే ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మరియు నేను చెవులారా వినున్నట్లు. వావ్ 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 వావ్. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒకడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. ఇది జాగ్రత్తగా వినాలి. ఈ దర్శనం చాలా ఇంపార్టెంట్. ఇది మన కాలానికి. దిస్ ఇస్ ద ప్రొఫెసీ విచ్ ఇస్ రైట్ నౌ గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన కాలములో మన కనుల ముందు ఈ ప్రవచనాలు జరుగుతున్నాయి. జాగ్రత్త వినండి. అంతలో ఒక్కొక్కడు తాను హతం చేయ ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేకుని సిరాబుట్టి కట్టుకొని ఉండెను. మొత్తం 7. క్లౌడ్లో, మేఘంలో ఎంతమంది వచ్చారు? అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? 6 మనుషులు హతము చేయడానికి బయలుదేరారు. కానీ 7వ వాడు అవిసనార బట్టలు ధరించుకొని, వింటున్నారా? అవిసనార బట్టలు తెలుసుగా మీకు, నార బట్టలు. ఇదే దానిని మనము దానియేలు గ్రంథం 12లో చూసామా? ఏటి ఇవతల ఏమిటి అవతల ఇద్దరు ఆడుకుంటున్నారు, ఇద్దరు నిలబడి ఉన్నారు. కానీ ఏటి నీళ్ళపైన ఒకడు నార బట్టలు ధరించుకొని ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ అదే దర్శనం కనబడుతున్నదా? దానియేలు 12, ఎజ్కేలు 9, ప్రకటన 10. ఆ సన్నని నార బట్టలు ధరించుకొని దిగొచ్చాడు ఆయన. వధువుకి ఇవ్వబడ్డ వస్త్రం ఏంటిది? సన్నని నార బట్టలు. అందుకే ఆయన ధరించుకొని వచ్చిన ఆ క్లౌడ్, ఆ మేఘం ఏంటిది? అది వధువేనా? అది వధువు యొక్క శరీరమేనా? అదే సన్నని నార బట్టలేనా అవి? సో ఎజ్కేలు 9, దానియేలు 12, ప్రకటన 10. నేను ఇంకా రాబోయే దినాల్లో చూపిస్తాను. ప్రతి పుస్తకంలో ప్రకటన 10ని చూపిస్తాను నేను రాబోయే దినాలలో, దేవుడు తెరుస్తున్న కొలది. ఇప్పుడు ఎజ్కేలు 9లో చూస్తానమ్మా ప్రకటన 10ని, దానియేలు 12లో చూసాం ప్రకటన 10ని.
మళ్ళీ ఇప్పుడు హెచ్కేల్ 9లో చూస్తున్నాం. ద సీలింగ్ ఏంజిల్, ముద్ర కలిగిన దూతిన చెప్తున్నాడు అక్కడ. చూడండి మీరే ఏమంటారు చూడండి. వారి మధ్య ఒకడు అవిసనార బట్టలు ధరించుకొని నడుమునకు లేకుని సిరాబుట్టి కట్టుకొని ఉండెను. సిరాబుట్టి లేకుని సిరాబుట్టి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమున వద్ద నిలిచిరి. ఇజ్రాయేలు దేవుని మహిమ తానున్న కేరుబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరికి వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేకుని సిరాబుట్టి నడుమునకు కట్టుకొనిన వారిని పిలవగా యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులేడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. మీకు ఈరోజు అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత ఖండితంగా బోధిస్తున్నాను. నేను ఎందుకు ఈరోజు ఎంటర్మెస్లో జరుగుతున్న పాపములను మెసేజ్ పేరుతో ముసుగుతో ఉండి, మెసేజ్ అనే ముసుగుతో ఉండి చేస్తున్న కయ్యోను క్రియలను, బిలాము క్రియలను, యూదా ఇస్కరియోతు క్రియలను అవన్నీ నేను ఎందుకు బయట పెడుతున్నాను, ఎందుకు వాటి గురించి అంతగా కేకలేస్తున్నాను, ఎందుకు ఖండిస్తున్నానో మీకు ఈరోజు ఈ వర్తమానంలో అర్థమవుతుంది. మీకు నేనే కాదు, ఈ ఏంజిల్, ఈ అవిసనార బట్ట ధరించుకొని వచ్చిన 7వ దూత, ఈ 7వ వర్తమానికుడు లేదా 7వ మనుష్యుడు ఎవరిలో ఉన్నా అదే చేస్తాడు. ఇప్పుడు చేసేది అదే. అదేంటో మీరు చూస్తారు. ఓకేనా? 5వ వచనం. నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి. జాగ్రత్త వింటున్నారా? ఎక్కడి నుండి స్టార్ట్? మరి పరిశుద్ధ స్థలం ఏంటి చెప్పండి? యెరూషలేమేనా? యెరూషలేములో పరిశుద్ధ స్థలం ఏంటిది? దేవుని మందిరమేనా? సో ఇప్పుడు ఎక్కడి నుండి మొదలవుతుందో తెలుసా తీర్పు? ఎంటైర్ మెసేజ్ చర్చస్ పని ఏమవుతుందో ఇక్కడ చూడండి. పేరు పెట్టుకొని బిలాం క్రియలు చేసే వాళ్ళ పని ఏమవుతుందో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. నేను వినిచుండగా వారికి ఇలాగూ సెలవు ఇచ్చాను. హెచ్కేల్ ప్రవక్త అంటున్నాడు, యెహోవా సెలవిస్తున్నాడట వాళ్ళకు. ఎవరికి? ఆ 7గురికి. ఏమని సెలవిస్తున్నాడు? మీరు పట్టణములో వాని వెంట పోయి. ఎవరు? ఆ 7వ దూత వెంట, ఆ 7వ వ్యక్తి వెంట పోండి. పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైన లేకుండా అందరినీ హతం చేయుడి. ఏందట? అందరినీ హతం చేయుడి. ఆమేన్. అందరూ నశించినట్లు. చూడండి, ఇక్కడ చంపడం మాత్రమే కాదు, నశించిపోవడం. ప్రవక్తలు చంపబడ్డారు కానీ వాళ్ళు నశించిపోలే. వాళ్ళు శిష్యులు హతసాక్షులయ్యారు, చంపబడ్డారు కానీ వాళ్ళు నశించిపోలేదు. యేసు కూడా చంపబడ్డాడు కానీ ఆయన నశించిపోలేదు. ఆయన ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉట్టి చంపడమే కాదు, వాళ్ళు నశించిపోవడం. ఇక లాస్ట్. ఆమేన్. వింటున్నారా అందరూ? అందరూ నశించినట్లు. 6వ వచనం. ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరు కొనునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా స్టార్టింగే మందిరం దగ్గర నుండి మొదలైంది. ఎంటైర్ మెసేజ్ వినండి. చివరి కాల వర్తమానంలో నేను చెప్తున్నా, అనేక మంది సేవకులారా ఈ వర్తమానం మీ చెవులకు వినబడును గాక. హతము ప్రారంభమైందే మందిరము దాని పెద్దల దగ్గర నుండి. పెద్దలంటే ఎవరు? సంఘంలో పాస్టరేనా?
మందిరం ముందున్న పెద్దలను హతం చేయ మొదలుపెట్టగా 7వ వచనం, ఆయన మందిరమును అపవిత్రపరచుడి. చర్చ్ బిల్డింగ్లు, అమ్మో మాకు ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో తెలుసా? బిల్డింగ్ని ఆరాధించు వారులారా, మందిరాలను సంఖ్యలను ఆరాధించు వారులారా, మీ పని ఏమవుతుందో ఇక్కడ చూడండి. మందిరమును ఆరాధించొద్దు మనం, సంఖ్యను ఆరాధించొద్దు మనం. సంఖ్యను కాపాడుకోవడానికి వాక్యంతో రాజీ పడద్దు. వాక్య విషయంలో ఎన్నడూ రాజీ పడద్దు. లేకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ 9లో చెప్తున్నది అదే ఇప్పుడు జరుగుతుంది. అదే మీకు నేను చూపించకూడతానా? నేను మెసేజ్లో చదివి మీకు వినిపిస్తాను, నేను జరుగుతుందో లేదో. మందిరమును అపవిత్రపరచుడి. 7వ వచనం, ఆయన ఎవరు? యెహోవా. వింటున్నాడు హెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడు? యెహోవా ఏమంటున్నాడు? మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చాను గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి. ఒక హెజ్కేలు ఒకడే మిగిలిపోయిండు. నేను తప్ప మరి ఎవరునూ శేషింపకుండా, అంటే మిగలకుండా. శేషించడం అంటే, శేషం అంటే మిగలడం, అవునా? ఎవరునూ మిగలకుండా వారు హతము చేయటం నేను చూచి సాష్టాంగ పడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇజ్రాయెల్లో శేషించిన వారందరినీ నశింపజేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలా సెలవిచ్చాను, ఇజ్రాయెల్ వారి యొక్క యూదా వారి యొక్క దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మను కానడనియు నన్ను అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. ఎంత మెస్లో ఇప్పుడు అదే కనబడుతుందా లేదా? కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింప చేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమును కట్టుకుని వాడు వచ్చి నువ్వు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తినని మనవి చేశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రాత్రి దీని మీద కొద్దిసేపు ధ్యానించినాం మేము. రాత్రి జరిగిన గృహకుడికలో దీన్ని కొద్దిసేపు ధ్యానించాను. 1వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువు. సంచకరువు అంటే భయాన. మన స్వాస్థ్యము థియోఫనై ఉన్నది, దానికి భయాన్ అనే పరిశుద్ధాత్మ ఉన్నది. అలానే ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే, అలానే మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను, చూడండి, మనుషుల ఎదుట కాదు, ఒక సేవకుడు ఎప్పుడు కూడా. ఇది ఎందుకంటే ఇది తిమోతి అంటే ఒక పాస్టర్. పౌలు గారు మొదటి సంఘాల వర్తమానికుడు, ప్రవక్త, అపోస్తుడు, పాస్టర్కి రాస్తున్న పత్రిక. అందుకే ఇది నీవు అని మాట్లాడతాడు, వ్యక్తిగతం. అదే మళ్ళీ వేరే పత్రికలు చూస్తే మీరు అంటాడు. ఎందుకు? వాళ్ళందరూ విశ్వాసులు. ఇక్కడ పాస్టర్కి రాస్తున్న పత్రిక. పాస్టర్తో ఏమంటున్నాడో చూడండి. హలో, పాస్టర్తో ఏమంటున్నాడో చూడండి. మొదటి సంఘాల ప్రవక్త, నీవు దేవుని ఎదుట యోగ్యునిగాను, చూసారా,
మీరు అంటలేడు, నీ దేవుని ఎదుట యోగ్యునిగాను, వ్యక్తిగతం, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సేవకుడు పనివాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు, మనుషులకు కాదు, హలో, మనుషులకు కాదు, దేవునికి కనపరచబడాలా. ఒక సేవకుడు ఎప్పుడు కూడా యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను. అసలు వర్తమానంలో ఏబీసీ తెలియదే వాడికి. వాడు పాస్టర్, వీడు అభిషేకం ఇస్తాడు, వానికి ఉన్నదే 2 భార్యలే, వాడు ఆల్రెడీ పెళ్లి కాకముందే గర్భవతి చేసినోడా. వీళ్ళందరూ స్టేజ్ పైన పాస్టర్లు, అక్రమ సంబంధం చర్చిలో కలిగి ఉండడం. నిన్ను నువ్వే దేవునికి కనపరచడం జాగ్రత్త పడము. 16వ వచనం, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో పేర్లు చెప్తాను చూడండి, హుమెనయును ఫిలేతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించనని, అదే ఎత్తబరుట అయిపోయిందని, అప్పటి నుండే ఉన్నది బోధ. పునరుద్ధానము గతించనని అంటే ఎత్తబరుట అయిపోయిందని చెప్పుచు సత్యం విషయమే తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. నాకు ఈ పాయింట్ కావాలి. 19వ వచనం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని, అందరినీ కాదు, తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. దేవుడు ముద్ర వేసేశాడు దానికి. తన వారు అనే వారికి ఆయన ముద్ర వేసేశాడు ఆయన. కాబట్టి అలాంటి వారు తప్పుడు బోధలో లేరు, అలాంటి వారు ఇలాంటి సంఘాలలో ఉండరు, ఇలాంటి తప్పుడు మెసేజ్ సంఘాలలో ఉండరు వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఇక్కడ పౌలు గారి సమస్య బయట నున్న యూదుల దగ్గర నుండి కాదు, వారి మధ్యలో నుండే బయలుదేరిన వీళ్ళిద్దరు. అవునా? హుమెనయును మరి ఫిలేత్ అని వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? అపోస్తల బోధన నుండే బయలుదేరిన వాళ్ళు వీళ్ళు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఈ మెసేజ్లో నుండే వస్తారు. వధువుని మోసం చేయాలంటే ఇందులో నుండే రావాలా. ఎందుకంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచడం వాడు ప్రయత్నిస్తాడా లేదా? మరి ఏర్పరచబడింది ఎవరు? వధువు ఉన్నది. మరి వధువుని మోసపరచాలంటే ఎందులో నుండి రావాలి? ఇప్పుడు ఇందులో నుండే రావాలా. దాన్ని చూడగలగడమే ఈ కాల వర్తమానం. వాడంటాడు వర్తమానంలో కయ్యోను లేరా? కయ్యోను ఉన్నారా? మమ్మల్ని కయ్యోనుతో పోలుస్తున్నాడు. నేను ఎప్పుడన్నా పేరు చెప్పినా? నేను కయ్యోను గుణలక్షణాలు చెప్తే ఆ గుణలక్షణాలు సరిగ్గా వాడు సరిపోతాయి. వాడు అంటాడు నన్ను కయ్యోను అంటాడు పాస్టర్ గారు. నీ పేరు చెప్పలేదురా, నేను కయ్యోను గుణలక్షణాలు చెప్పినా. అయితే నువ్వు అంటాను అంటే నువ్వే కయ్యోను. అయితే నీ మాట చొప్పుననే నీవు సాక్షిగా నిలబడతావు. దేవుడు తన వారిని ఎరుగున్నాడు అన్న దానికి ఆయన ముద్ర వేస్తున్నాడు. నా లెట్స్ టర్న్ టు రెవల్యూషన్. ప్రకటన 13. మళ్ళీ ప్రకటన 13 16వ వచనం నుండి చూద్దాం. 16, 17, 18. ప్రకటన 13, 16, 17, 18. కాగా కొద్దివారి కానీ గొప్పవారి కానీ గమనించారా మీరు? కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ఇదే మాట అక్కడ కూడా ఉందా? హెచ్కేల్ తమ్ములో ఉందా? కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర
అనగా మృగము పేరేనను దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు, అమ్మడం కొనడం, క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేయించున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కనింపుము. లెక్కించమా మనం? వికారియస్ ఫిల్లిడి. పోపు సింహాసనం పైన రాబెట్టదా? చెప్పాలా నాకు? రోమన్ భాషలో రాబెట్టదా? మరి రోమన్ అక్షరాలకు లెక్క ఉంటుందా? సంఖ్య ఉంటుందా? వి అంటే 5, ఎక్స్ అంటే 100. అవునా? చదువుకున్న తెలుసు రోమన్ సంఖ్యలకు ఏముంటుంది, రోమన్ అక్షరాలకు ఏముంటుంది, సంఖ్య ఉంటుంది. సో వికారియస్ ఫిల్లిడి అనే దానిని మనము లెక్క పెడితే ఏమొచ్చింది అక్కడ? 666 ముద్ర వచ్చిందా? బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కనింపుము. అది ఒక మనుష్యుని సంఖ్యే. పోపుతేనా? ఆ సింహాసనం పైన కూర్చున్నది ఎవరు? ఆ వికారియస్ ఫిల్లిడి అనేది ఎక్కడ రాయబడినది? ఆ సింహాసనం పైన, పోపు సింహాసనం పైన. దాని అర్థం ఏంటిది? మనుష్య కుమారునికి బదులుగా, దేవుని కుమారునికి బదులుగా, క్రీస్తుకు బదులుగా ఉన్నాడు అంటున్నాడు. అవునా లేదా? బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి వందనాలు తండ్రి. ప్రభువా, ఈరోజు మరొకసారి నీ వాక్యం మా కొరకు తెరవమని ప్రార్థిస్తున్నాను. మాతో మరొకసారి నువ్వు మాట్లాడు ప్రభువా. కావలసిన వర్తమానమును దయచేయి. ఎవరైతే ప్రభువా ఈ మెసేజ్లు వింటున్నారో, యూట్యూబ్లో చూస్తున్నారో, మరి రాబోయే దినాల్లో చూస్తారో, వాళ్ళందరికీ కనులు తెరవబడి చెవులారా హెచ్కేలు విన్నట్లుగా వాళ్ళు కూడా విందురుగాక. నువ్వు మాట్లాడుతున్న మాటలు చెవులారా వాళ్ళు విందురుగాక. నువ్వు గట్టిగా మాట్లాడుతూ చెప్తున్నావు ప్రభువా, కానీ చెవి రంధ్రాలు వేయబడిన వాళ్ళకి ఇవి వినబడవు తండ్రి. కానీ చెవి రంధ్రము లేకుండా స్వతంత్రత పొందుకున్న వాడికి ఇది వినబడుతుంది ప్రభువా. అందుకే వాళ్ళకి వినబడే భాగ్యము దయచేయి. ఎందుకంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కానీ నీ వాక్యం సెలవిస్తున్నది. నీవే మాతో మాట్లాడమని, అభిషేకించమని, మాకు కావలసిన వర్తమానము ఈ మధ్యాహ్నం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నా. బ్రదర్ బ్రానమ్, ప్రవక్త బ్రెన్నమ్ గారు చెప్తున్న మెసేజ్ పేరు ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అండ్ ద సీల్ ఆఫ్ గాడ్ పార్ట్ 2. మృగం యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర భాగం 2. వర్తమానం భాగం 2. ఇది 41వ పారాగ్రాఫ్లో ఆయన విషయాలు చెప్తున్నాడు. ఇందులోనే ఆయన ఏం తీసుకొచ్చాడంటే ప్రకటన 14లో ఉన్న 6 నుండి 12 వచనాలలో ఉన్న ఆ 3 దూతల యొక్క వర్తమానాన్ని బోధిస్తున్నాడు. ఆల్రెడీ పోయిన వారం మనం చూసాం. అది చూసామా? ప్రకటన 14లో 3 దూతల వర్తమానం చూసామా? వినపడతలే. 6 నుండి 12 వచనాలు చూసామా మనం? 6, 7 వచనాలు మొదటి దూత వర్తమానం, 8వ వచనము 2వ దూత వర్తమానం, మరియు 9 నుండి 12 వచనాలు 3వ దూత వర్తమానం. మరి ఆ 3 దూతలు ఎవరో కాదు కానీ 5వ సంఘకాలపు వర్తమానికుడైన మార్టిన్ లూథర్ మొదటి దూత అయితే, 6వ సంఘకాల వర్తమానికుడైన జాన్ వెస్లీ 2వ దూత అయి ఉన్నాడు. మరి 7వ సంఘకాలపు వర్తమానికుడైన విలియం బ్రానమ్ 3వ దూత అయి ఉన్నాడు. మరి 3వ దూత కాలములోనేనా మృగము, ప్రతిమ మరియు దాని ముద్ర, ఈ 3 వచ్చేది? చూసామా లేదా క్లియర్గా? అరే చూస్తే ఆమెను చెప్పండి అమ్మా. మీరు చూసారా లేదా అంటే నన్ను చూస్తాను ఇట్లనే. నేను అడుగుతున్న చూసేది మెసేజ్గా. ఇక్కడ చూడడం అంటే అర్థమవడం. ఇక్కడ చూడడం అంటే ఏంటిది? మీకు అర్థమైందా? ఆర్ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? సో 3వ దూత అనగా ప్రవక్త విలియం బ్రానమ్ గారు ప్రకటన 14లో 9 నుండి 12 వచనాల్లో ఉన్నది ఎవరంటే 3వ దూత. మరి ఆ 3వ దూత వర్తమానంలో ఏమొస్తుంది? ఆయన రంగంపైకి వచ్చినప్పుడు మృగం వస్తుంది. క్రూర మృగం వచ్చిందా? సముద్రంలో నుండి ఒక మృగము, భూమిలో నుండి ఒక మృగము.
వచ్చినాయా? క్రూరముఖము, దాని ప్రతిమ ఏంటి? దాని ప్రతిమ ప్రపంచ సంఘముల సమాఖ్య, ఓల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్. దాని తర్వాత దాని ముద్ర కూడా వస్తుందా? చదివినా మనం అక్కడ. సో ముద్ర కూడా వస్తున్నది, అవునా? దాన్నే మనం ప్రకటన 13లో కూడా ఆ మృగం యొక్క సంఖ్యను దాని పేరటైనను నొసటి యందు లేదా అరచేతి యందు ముద్ర వేయించుకున్నవాడు. అదే 666. ఆ ముద్ర ఏంటిదో కింద చెప్పాడు. అదే 666 ముద్ర. అవునంటారా? ఇప్పుడు ఆ ముద్ర నడుస్తున్న కాలంలో ఉన్నాం. అంటే మృగం యొక్క ముద్ర నడుస్తూ ఉన్నది, అదే సమయంలో దేవుని యొక్క ముద్ర కూడా నడుస్తూ ఉన్నది. ఇది ఏ కాలంలో జరగాలంటే ప్రకటన 14లో ఉన్న 9 నుండి 12 వచనాల్లో ఉన్న 3వ దూత వర్తమానం బోధిస్తుండగా జరగాలి. ఇది మనం ఆల్రెడీ చూసాం. ప్రకటన 7లో 1వ వచనం నుండి మనం చూసాం 8 వచనాల వరకు అనుకుంటా. 1 నుండి 8 వచనాల వరకు మనకు అక్కడ 1,44,000 మంది ఇజ్రాయెల్లో నుండి కనబడుతున్నారు. మరి ఆ ప్రకటన 7వ అధ్యాయం 1వ వచనంలో 4 దూతలు భూమి యొక్క 4 ప్రక్కన నిలబడి సముద్రమును అలానే భూమిపై ఉన్న చెట్లను సమస్త జీవరాశులను నాశనం చేయడానికి అధికారం పొందుకొని ఉన్నారు. అదే మొదటి ప్రపంచ యుద్ధం, ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం. అవునా? 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం అది. మరి ఆ మొదటి ప్రపంచ యుద్ధము జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా యుద్ధం ఆగిపోయింది. అది అకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి నేను మీకు టీవీ 9 ఏదో దాంట్లో కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో జరుగుతున్నప్పుడు అది సరిగ్గా 1919 నవంబర్ నెల 11వ తారీఖున ఉదయం 11 గంటలకు ఆ యుద్ధం ఆగిపోయిందని వాళ్ళు కూడా చెప్పడం మీరు విన్నారు అక్కడ. ఎందుకంటే అది చరిత్రలో రాయబడ్డది ఆ విషయం. ద డిక్లైన్ ఆఫ్ వరల్డ్ వార్ 1, ఆ చరిత్రలో రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే ద డిక్లైన్ ఆఫ్ వరల్డ్ వార్ 1. అంటే మొదటి ప్రపంచ యుద్ధము ఆగిపోవట అనే పుస్తకంలో అది ఆగిపోవటం అనే పుస్తకంలో అప్పుడు ఆ చరిత్రకారుడు ఏమని రాశాడంటే ప్రతి వాళ్ళు శాంతి ఒప్పందం పైన ఆ సంవత్సరం 1919 మరి నవంబర్ నెల 11వ తారీఖు ఉదయం 11 గంటలకు ప్రతి వారు శాంతి ఒప్పందం పైన సంతకాలు చేశారు. ఎవరెవరైతే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరూ సంతకాలు చేశారు. దాన్ని ఎవరు ఆపారో తెలియదని వాళ్ళు రాశారు అక్కడ. దాన్ని ఆపింది ఎవరో మనకు ప్రకటన 7లో చెప్పబడతా ఉన్నది. ఎందుకంటే సూర్యోదయ దశ నుండి అంటే సూర్యుడు ఉదయించే దశ నుండి దేవుని ముద్ర కలిగిన ఒక దూత బయలుదేరాడు. సజీవ దేవుని ముద్ర కలిగిన ఒక దూత బయలుదేరాడు. ఆ దూత ఈ 4 దూతలు భూమిని నాశనం చేయడానికి అధికారం పొందుకున్న ఈ 4 దూతలతో అంటున్నాడు, మీరు ఆగండి, ఇప్పుడే మీరు దీన్ని నాశనం చేయవద్దు. అసలు మొదటి ప్రపంచ యుద్ధంలోనే ప్రపంచం నాశనం అయిపోవాలా. అటామిక్ పవర్స్ అప్పుడే అణుబాంబులు ఉపయోగించబడి మొత్తం భూమి అంతా నాశనం కావాలి. వింటున్నారా? కానీ ఆ సజీవ దేవుని యొక్క ముద్ర కలిగిన ఆ దూత సూర్యదశ నుండి సూర్యుడు ఉదయించే దశ నుండి వస్తున్న ఆ దూత ఈ 4 దూతలను ఆపుతున్నాడు. అందుకే మొదటి ప్రపంచ యుద్ధం అకస్మాత్తుగా ఆగిపోయిందని ప్రపంచ చరిత్రకారులు రాశారు అక్కడ. అది ఎందుకు ఆగిపోయిందో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రవక్త చెప్పింది. అది 11వ గంట ప్రజల కోసం. మరి 11వ గంట ప్రజలు ఎవరో కాదు, కానీ తెలుగులో సాయంత్రం 5 గంటల ఉంది అక్కడ, ఉపమానంలో సాయంత్రం 5 గంటలు ఉన్నది అక్కడ. కానీ ఇంగ్లీష్లో ఏమిటంటే 11th hour పీపుల్. ఆ 11వ గంట ప్రజలే, ఆ సాయంత్రం 5 గంటలకు వచ్చే ప్రజలే 1,44,000 మంది. మరి మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులు ఇంకా వారు ఉండవలసిన స్థానంలో లేరు. వాళ్ళు ఇంకా ఒక దేశముగా, వాళ్ళ వాగ్దాన దేశం, వాళ్ళ పితరుల దేశంలోనికి వాళ్ళు ఇంకా స్వాతంత్రం పొందుకొని రాలేదు. వాళ్ళు అవునంటారా? వాళ్ళు స్వాతంత్రం పొందుకొని రాలేదు కనుకనే, వింటున్నారా? అందుకే దేవుడు ఆ యుద్ధాన్ని ఆపుతా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు దానియేలు 70 వారాలకు
అన్యజనులైన మనకు ఎలాగూ ముడివేయబడ్డదో అర్థమైందా? ఎందుకంటే యూదులు ఎప్పుడు కూడా దేవుని గడియారమై ఉన్నారు, దేవుని క్యాలెండర్ అయి ఉన్నారు వాళ్ళు. ఆమేన్. యూదులు ఇంకా అక్కడ పోలేదు వాళ్ళు, అందుకే దేవుడు ఆపుతున్నాడు. సీలింగ్ ఏంజిల్, దేవుని ముద్ర కలిగిన దూత సూర్యదేశం నుండి దిగొచ్చి ఆపుతున్నాడు అక్కడ. ఆ యుద్ధాన్ని ఆపుతున్నాడు, ఆ మొదటి ప్రపంచ యుద్ధాన్ని. మరి మనం అక్కడ చూస్తున్నాం, అక్కడ దేవుని దాసులకు దాసురాళ్లకు నొసటి అందును అరచేతి అందును ముద్ర వేయించబడినట్లుగా ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 తీయబడుతున్నారు. రూబోని గోత్రంలో నుండి 12,000 మంది ముద్రించబడ్డారు. అలా ఉన్న ఆషేరు గోత్రం నుండి 12,000 మంది ముద్రించబడ్డారు. నఫ్తాలి గోత్రం నుండి 12,000 ముద్రించబడ్డారు. దాను గోత్రంలో నుండి 12,000 ముద్రించబడ్డారు. వింటున్నారా? ఇలా ప్రతి గోత్రములలో నుండి 12 గోత్రాల నుండి, ఇశ్రాయేలులోని 12 గోత్రాల నుండి అలా 12,000 తీయబడి ముద్రించబడ్డారు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఓకే, ఇప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమన్నారో మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏదైతే అక్కడ దేవుని సజీవ దేవుని యొక్క ముద్రతో వచ్చాడో ఆ దూతను దేంతో పోలుస్తున్నాడంటే ఏజ్కేలు 9తో పోలుస్తున్నాడు. అర్థమైందా? దాన్ని ఆయన 42వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు ఈ మెసేజ్లో. ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అండ్ ద సీల్ ఆఫ్ గాడ్ పార్ట్ 2, మృగం యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర. ఇది ఇంకా తెలుగులో రాలేదు, భాగం 2, 42వ పారాగ్రాఫ్. నోటీస్, గమనించు. నౌ ఇన్ రెవల్యూషన్ 7, ఇప్పుడు ప్రకటన 7, జాన్ ప్యాక్డ్ అవే ఇన్ ద స్పిరిట్ ఇన్ టు గ్లోరీ. యోహాను మహిమలోనికి తీసుకొని, ఆత్మ మహిమలోనికి తీసుకొని పోబడ్డాడు, ఆత్మ యొక్క మహిమలోనికి తీసుకొని పోబడ్డాడు. అండ్ ఈ సా దిస్ కమింగ్, మరి ఈ రాకడను ఆయన చూశాడు. హీ సెడ్, ఐ సా 4 angels స్టాండింగ్ ఆన్ ద 4 corners ఆఫ్ ద ఎర్త్ హోల్డింగ్ ద 4 winds. ఆయన చెప్పాడు, నేను 4 దూతలు భూమి యొక్క 4 దిక్కుల నిలబడుట చూచి తిని, మరియు వారు భూమిపైన గాలి వీచకుండా వారు ఆ గాలిని చేత పట్టుకుని ఉండి అని చూచి తిని. నౌ లిజన్ క్లోజ్, ఇప్పుడు జాగ్రత్త విన్నుము. కీప్ యువర్ స్క్రిప్చర్స్ రెడీ టు బి రిటర్న్. ఇప్పుడు రాసుకోవడానికి లేఖనాలను సిద్ధముగా ఉంచుకోండి. హోల్డింగ్ ద 4 winds, ఆ 4 వాయువులను చేత పట్టుకునుట. దట్ ద విండ్ షుడ్ నాట్ బ్లో అపాన్ ద ఎర్త్ అంటిల్ దే ఆర్ సీల్డ్ ద సర్వెంట్స్ ఆఫ్ అవర్ గాడ్ ఇన్ దర్ ఫోర్హెడ్స్. ఆ యొక్క వాయువులు భూమిపైన అవి వీచకుండా ఎప్పటి వరకు అంటే దేవుని యొక్క దాసులు వారి నొసలందు ముద్రించే వరకు. నౌ కంపేర్ దట్ విత్ ఏజ్కేల్ 9. దాన్ని ఇప్పుడు నువ్వు ఏజ్కేల్ 9తో సరిపోల్చి చూడు. బాగా వినాలని నేను చెప్పేది. నౌ కంపేర్ విత్ దట్ విత్ ఏజ్కేల్ 9. ఏజ్కేలు 9తో దానిని నువ్వు సరిపోల్చి చూడు. సీ హిమ్ కమ్ ఫోర్త్ విత్ స్లాటరింగ్ విపన్స్ అండ్ హోల్ అంటిల్ ద రైడర్ వెంట్ ఫోర్త్ అండ్ సీల్డ్. చూడండి, ఆయన హతమార్చు ఆయుధములతో వస్తున్నాడు, మరియు ఆ స్వారీ చేయవాడు ముందుకు వెళ్ళి ముద్రించే వరకు. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమేన్. దెన్ బ్రదర్ బ్రానమ్, ఇప్పుడు సోదరు బ్రహ్నామ్ గారు ఇంకా కిందికి వస్తే ఆ ప్రకటన 7లో ఉన్న ముద్రల గురించి మాట్లాడుతున్నాడు. అదే ఆ 1,44,000 మంది ఎలా ముద్రించబడారో మాట్లాడుతున్నాడు. నేను చాలా ఆలోచించిన విషయం ఏంటిదంటే, ప్రవక్త బ్రహ్నామ్ గారు దేవుని యొక్క ముద్రను గురించి మాట్లాడేటప్పుడు, మృగం యొక్క ముద్రను గురించి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతున్నదే అక్కడ ఇజ్రాయెల్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. నా మైండ్లో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క ముద్ర ఏదైతే ఉందో, మృగం యొక్క ముద్ర ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్కి సంబంధం లేదు. మీకు అర్థమైందని అన్నది? కానీ దేనికి సంబంధం?
మనకు అన్యజనులైన మనకు సంబంధం. మీకు అర్థమవుతుందని అన్నది. అన్యజనులైన మనకు సంబంధమైన విషయాన్ని ఆయన ఎందుకు అక్కడ ప్రకటన 13ను బోధిస్తూ దేవుని యొక్క ముద్ర, మృగం యొక్క ముద్ర అని చెప్పుతూ ఎఫెసీ 4:30 దేవుని యొక్క ముద్రగా తీశాడు, మరియు ప్రకటన 13 మృగం యొక్క ముద్రగా మనం చదివినంగా ఆ రెండింటిని అది తీస్తూ ఎందుకు ఆయన దానిని ప్రకటన 7తో ముడిపెట్టాడు? దట్ ఈస్ ద క్వశ్చన్. 7కు ప్రకటన 7కి ప్రకటన 7లో ఉన్న 1,44,000 మంది ఇజ్రాయేలు వాళ్ళకు ఇటు అన్యజనుల్లో జరుగుతున్న మృగం యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్ర రెండు జరుగుతున్నాయి కదా. అన్యజనుల మధ్యలో ఏమేమి జరుగుతున్నాయండి? ఇటు మృగం యొక్క ముద్ర జరుగుతూ ఉంది, అటు దేవుని యొక్క ముద్ర రెండు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నాయా? ఇటు వీళ్ళకు, ఇటు ఇజ్రాయేళ్లకు 1,44,000 మందికి, ఇటు అన్యులకు అక్కడ వాళ్ళకు కూడా 1,44,000 మందికి కూడా ఆ సజీవ దేవుని యొక్క ముద్ర కలిగిన దూత మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపుతూ ఇంకా మేము మా దాసులకు, మా దేవుని దాసులకు ముద్ర వేయలేదు అని చెబుతూ మరి ఆ దాసులకు సంఖ్య కూడా చెప్పాడు అక్కడ. వాళ్ళు ఎవరో కూడా చెప్పాడు అక్కడ. వాళ్ళే 1,44,000 మంది అని, వాళ్ళే ఇజ్రాయెల్ 12 గోత్రాల నుండి 12,000 తీయబడ్డారని అక్కడ చూసాం మనం. అక్కడ దానికి దీనికి ఏంది సంబంధం? దట్ ఈస్ ద 7th seal. అదే 7వ ముద్ర. 7వ ముద్ర గురించి మాట్లాడేటప్పుడు ప్రవక్త అంటాడు 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర ఉంది. వాట్ ఈస్ 7th seal? 7వ ముద్ర ఏంటిది? 7వ ముద్ర ఏంటిది? 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, ప్రకటన 8:1 ప్రకారంగా ఆయన 7వ ముద్రను తెరవగా పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమాయను. అదేనా 7వ ముద్ర? అదేనా 7వ ముద్ర? కానీ 7వ ముద్రలో ప్రవక్త ఏమెత్తుతాడో తెలుసా? 7వ అధ్యాయం, ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్న ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. మీరు పట్టుకుంటున్నారా? ఆర్ యు క్యాచింగ్ రివల్యూషన్? 7వ ముద్ర అది మనకి ఇవ్వబడింది, అన్యులకు ఇవ్వబడింది. ముద్రలు ఎవరికండి? అన్యవధుకేనా? బూరలు ఎవరికి? ఇజ్రాయేలుకు. బూరలు ఇజ్రాయేలుకు, ముద్రలు అన్యులకు. మరి ముద్రలు తెరవబడినప్పుడల్లా గుర్తుంచుకోండి, ముద్రలు తెరవబడినప్పుడల్లా మత కల్లోలం మొదలవుతుంది. చూసామా మనం? ముద్ర తెరవబడినప్పుడల్లా మత కల్లోలం ప్రారంభమైనాయా? అదే బూరలు ఊదబడినప్పుడల్లా రాజకీయ గందరగోళం ఏర్పడ్డది. 5వ బూర ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, గందరగోళం, రాజకీయ గందరగోళం. 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం, రాజకీయ గందరగోళం. 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం, మళ్ళీ రాజకీయ గందరగోళం. ముద్రలు అన్యజనుల వధువుకి ఇవ్వబడ్డాయి. ముద్రలు విప్పబడినప్పుడు అది మత కల్లోలాన్ని తీసుకొస్తాయి. నిజంగానే ముద్రలో మనం చూసాం అది మత కల్లోలం. అది అవునంటారా? అదే బూరలు ఇజ్రాయెల్కి ఇవ్వబడ్డాయి. మరి బూరలు ఊదబడినప్పుడల్లా ప్రపంచంలో ఉన్న రాజకీయ గందరగోళం. అదే మనము బూరలు ఊదబడినప్పుడు రాజకీయ గందరగోళం ఏర్పడుట చూసాం మనం అక్కడ. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే 7వ ముద్రను మీరు చదివితే, ఇంటికి వెళ్ళినాక చదవండి మీరు. 7వ ముద్రను చదివిన తర్వాత ప్రవక్త వచనం చదివినాక ఆయన అంటున్నాడు మనకి ఇక్కడ ఏమీ చెప్పబడలేదు, ఇంచుమించు అరగంట సేపు పరలోకము నిశ్శబ్దమాయనను మాత్రమే రాయబడ్డది, ఇక మనకి ఏమీ లేదు ఇక్కడ చెప్పబడింది. అయితే దాని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే 7వ అధ్యాయములో ఉన్న ఈ 1,44,000 మంది మనకి ఇవ్వబడ్డ పదార్థమై ఉన్నది. పట్టుకుంటున్నారా మీరు? మీకు తెలుసు కదా 6వ అధ్యాయం, ప్రకటన 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. గొర్రెపిల్ల ఎన్ని ముద్రలు విప్పాడు అక్కడ? 6 ముద్రలు. 7వ అధ్యాయంలో ఏమి విప్పబడలేదు.
ఎందుకంటే 7వ ముద్ర ఎక్కడ విప్పబడింది? 8వ అధ్యాయం 1వ వచనంలో విప్పబడింది. అంటే 6వ అధ్యాయానికి 8వ అధ్యాయం 1వ వచనానికి మధ్యలో ఏమొచ్చి పడింది? గ్యాప్ ఏమొచ్చింది అక్కడ? ఖాళీలో ఏమొచ్చారు అక్కడ? ఎవరు వచ్చారు అక్కడ? ఇజ్రాయెల్ వచ్చారు. ఆ ఇజ్రాయెల్ కూడా ఎవరంటే 11వ గంటకు వచ్చేవాళ్ళు. వాళ్ళే కదా 1,44,000 మంది. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? 1,44,000 మందే కదా. ఆమేన్. అంటే ఇప్పుడు ఆ 1,44,000 మంది వాళ్ళ ముద్ర గురించి ఆ ప్రకటన 7లో రాయబడ్డది. దీన్ని మంచిగా చూడలేదుగా బ్రదర్. ఇది కొంచెం వాటర్ పోస్తుడు ఇట్లండి, ఎవరన్నా ఒకళ్ళు కమ్ సమ్మడి వాటర్ పోస్తుడు అండి దీనికి. ఇదిగో 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 జాగ్రత్త వినండి. నేను ఇప్పుడు దాన్ని మీకు క్లియర్గా దాన్ని నేను గీసి చూపిస్తాను. సో దట్ యు గెట్ ప్రింట్, మంచి ప్రింట్ రావాలా మీకు. ఈ ముద్ర గురించి అర్థం కావాలంటే మీకు ఇవన్నీ అర్థం కావాలి. ఇవన్నీ నేను చెప్పలేదు, ప్రవక్త చెప్పాడు. ఐఎమ్ సారీ, నేనేం కొత్త చెప్తలేను, ఉన్నాయి చెప్తున్నాను. ప్రవక్త చెప్పినవి చెప్తున్నాను. నేనేం కొత్త చెప్తలేను, నేను ప్రవక్త చెప్పినవి చెప్తున్నాను. జాగ్రత్త వినండి. ఇవన్నీ ప్రవక్త చెప్పినయే, అందుకే మీరు జాగ్రత్తగా మీరు వినాలని కోరుచున్నాను. ఇప్పుడు చూడండి, ప్రకటన 6వ అధ్యాయంలో గొర్రెపిల్ల 6 ముద్రలు తెరిచాడు. నో ప్రాబ్లం, ఒకటి తర్వాత ఒకటి తెచ్చుకుంటూ వచ్చాడు, సమస్య లేదు. కానీ 7వ ముద్రను ఇక్కడ తెరిచాడంటే గ్యాప్ ఇచ్చాడు. పట్టుకుంటున్నారా మీరు? ఖాళీ ఇచ్చాడు. 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఏం చేశాడు ఆయన? ఖాళీ పెట్టాడు ఆయన. ఆ ఖాళీలో ఏం పెట్టాడంటే ప్రకటన 7ను పెట్టాడు. ప్రకటన 7లో ఎవరు కనబడుతున్నారంటే, వినపడతలే నాకు? ప్రకటన 7లో ఎవరు కనబడుతున్నారమ్మా? ఇజ్రాయేలులేనా? 1వ వచనం నుండి ఇజ్రాయేలులేనా? 1 నుండి 8 వచనాల దాకా ఇజ్రాయేల్ కనబడుతున్నారా? పైగా ఉట్టిగా ఇజ్రాయేల్ కనబడతలేరు అక్కడ. ఆ ఇజ్రాయేలు కూడా 11వ గంటకు వచ్చేవాళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధం 5వ బూర, 5వ బూర ఊరినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నది. అదే మొదటి ప్రపంచ యుద్ధం ప్లస్ ఆ మొదటి ప్రపంచ యుద్ధం ఎవరి కొరకు ఆగబడిందంటే ఆ 1,44,000 మంది అయినా ఇజ్రాయెల్ 11వ గంటకు సాయంత్రం 5 గంటలకు వచ్చే వాళ్ళ కోసం. అంటే వధువు ఎత్తబడిన తర్వాత వచ్చే వాళ్ళ కోసం. మళ్ళీ ఉట్టిగా రాయబడలేదు, ముద్ర గురించి రాయబడేది అక్కడ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ముద్రించబడ్డారని రాయబడ్డది. చూడండి, ప్రకటన 7 1వ వచనం నుండి. ప్రకటన 7 1వ వచనం నుండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచుండి, భూమి మీద నేను, సముద్రం మీద నేను, ఏ చెట్టు మీద నేను గాలి వీచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని. మరి సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత, బాగా వినాలి ఈ మాట, సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచి తిని, భూమికిని సముద్రమునకును హాని కలగచేయటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఆపుతున్నాడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని. మరి ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని. గమనించండి, ఇది ముద్రించబడుతున్నారు, కాపాడబడడం కాదు ఇక్కడ, రక్షించబడడం కాదు ఇక్కడ. సీల్. అండ్ వాట్ ఈస్ సీల్? ముద్ర అంటే ఏంటిది? ఫినిష్డ్ వర్క్. ముద్ర అంటే ఏంటిది? ముగించబడిన కార్యం. ముద్ర అంటే ఏంటిదమ్మా? ముగించబడిన కార్యం. అది ముగించబడింది. ముద్ర అంటేనే ముగించబడింది. ఇక ముగించబడిన కార్యం. ముద్ర భద్రత. ముద్ర భద్రతను సూచిస్తూ ఉన్నది. సెక్యూరిటీ. సీల్ ఈజ్ అ సెక్యూరిటీ. ముద్ర అంటే అది భద్రత అయి ఉన్నది. అది అంటే ఇప్పుడు ఆ ఎవరైతే ముద్రించబడుతున్నారో ఆ ముద్రించబడిన వారి విషయంలో ఆల్రెడీ ముగించబడ్డది కార్యం.
ముద్రించబడింది కార్యం, మరియు వాళ్ళు భద్రతలో ఉన్నారు. ముద్ర అదేనా సూచించేది? వినబడతలే? ముద్ర అదేనా సూచించేది? ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ ముద్రించబడిన వారి లెక్క చూడగా 1,44,000 మంది అంటున్నాడు. 5వ వచనంలో యూదా గోత్రములో ముద్రింపబడిన వారు. గమనించారా? ముద్ర 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 ముద్ర. మొత్తం ఇజ్రాయేలులో ఉన్న 12 గోత్రాలన్నిటికీ ముద్ర పడుతుంది. ఇట్స్ అ సీలింగ్. ముగించబడుతున్నది కార్యమిగా. ముద్ర పడడం అంటే అర్థమైందంటే ముగించబడిన కార్యమిగా. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇక్కడ ప్రకటన 6 ఉంది. ఇక్కడ ప్రకటన 6 ఉంది. 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయం ఏంటిది? 1, 2, 3, 4, 5, 6 సీల్స్, ముద్రలు. ఓకేనా? మళ్ళీ గ్యాప్ వచ్చింది. 7వ ముద్ర ఎక్కడుందంటే ప్రకటన 8లో ఉంది. 8, 1వ వచనం. ఓకేనా? అదే 7వ ముద్ర. మధ్యలో గ్యాప్ ఏమొచ్చిందంటే ప్రకటన 7వ అధ్యాయం వచ్చింది. ఈ ప్రకటన 7లో ఏం కనబడుతుంది? ప్రకటన 7, 1 నుండి 8 వచనాల్లో 1,44,000 మంది యూదులు, యూదులు కనబడుతున్నారు. ఓకేనా? 6th సీల్కి 7th సీల్కి మధ్యలో. ఇక్కడ మనం మాట్లాడుతున్నంత ముద్ర గురించి. ఓకే? అర్థమైన ఆమె చెప్పండి. ఇప్పుడు చూడండి, 6 ముద్రలు, 6వ ముద్రకు 7వ ముద్రలకు మధ్యలో ఉన్న ఖాళీ ఇంటర్వెల్ అదే ప్రకటన 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. 1,44,000 మంది. మరి ప్రవక్త అన్యజనులమైన మన యొక్క ముద్ర 7వ ముద్ర గురించి మాట్లాడుతూ ఆయన ఎవరి ముద్ర గురించి దగ్గరికి వెళ్ళాడంటే 7వ ముద్రలా ఇజ్రాయెల్ ముద్ర దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ కూడా మెసేజ్లో ఏది? మృగం యొక్క ముద్ర మరియు దేవుని యొక్క ముద్ర. ఇది ప్రకటన 13లో ఉన్నది. ప్రకటన 13లో ఉన్న మృగం యొక్క ముద్ర, ఎఫెసీ 4:30లో ఉన్న దేవుని యొక్క ముద్ర గురించి మాట్లాడితే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే 1,40,000 మంది దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ మళ్ళీ దాన్ని దేంతో పోల్చి చూడమంటున్నాడు అంటే హెజ్కేలు 9తో పోల్చమంటున్నాడు. అంటే మనకు ఈ 1,44,000 మంది యూదుల యొక్క ముద్రకు సంబంధం ఉందంటావా? అవి క్యాచింగ్ మీరు పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు చూడండి, ప్రకటన 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ 7వ ముద్ర విప్పబడినప్పుడు ఉన్నది ఏంటిదంటే నిశ్శబ్దం, సైలెన్స్, నిశ్శబ్దం. అవునా? ఇంకేమైనా ఉందా అక్కడ? బ్రతమానం అంటాడు 7వ ముద్రలా. ఏమంటాడంటే మనకు అరగంట సేపు ఇంచుమించు నిశ్శబ్దం అని మాత్రమే రాయబడ్డది తప్ప ఇంకా దాని గురించి ఏమీ లేదు అక్కడ. కానీ మనకి ఏదైనా ఉన్నది అంటే అది ప్రకటన 7లో ఉన్నది. దానికంటాను ఇంతకు ప్రకటన 7లో మనం లేంగా. ప్రకటన 7లో ఉన్నది ఇజ్రాయేలులు కదా. 11వ గంటకు వచ్చే ఇజ్రాయేలులు కదా. దానియేలు 70వ వారములోని చివరి అర్ధవారం, చివరి 3.5 సంవత్సరాలు వధువు ఎత్తబడిన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్లకు రక్షణ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి, ఆ ఇజ్రాయెల్ దగ్గరికి ప్రకటన 11లో ఉన్న 2 సాక్షులను, 2 ప్రవక్తలను దేవుడు పంపిస్తాడు. 2 ఒలివ చెట్లు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వాళ్ళిద్దరే ఎవరంటే మోషే, ఏలియాలు.
వాళ్ళిద్దరు మోషే ఎలియాల దగ్గరికి వెళ్ళినప్పుడు 1,44,000 మంది రక్షించబడుతున్నట్టు ప్రకటన 11లో రాయబడ్డది అక్కడ. అది ఎప్పుడు మనం వెళ్ళిపోయినాక, వధువు ఎత్తబడినాక. మరి వధువు ఎత్తబడిన తర్వాత జరిగే ఆ సంఘటనకు మనకేంటి సంబంధం? 7వ ముద్ర అర్థం కావాలంటే నీకు దానియేలు 70 వరాలు అర్థం కావాలా, దానియేలు గ్రంథం అంతా అర్థం కావాలా, ఇక్కడ ఎహెజ్కేలు 9 అర్థం కావాలా. ఆమెనంటారా? చూడండి, ఇప్పుడు 7th సీల్ 7వ ముద్ర ఏంటిది? 7వ ముద్ర ముద్రించే ముద్ర. ఐ యు క్యాచింగ్? పట్టుకుంటున్నారా మీరు? నువ్వు ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు? నేను చెప్తున్నాను, ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త ఎటువైపు వెళ్ళాడంటే 7వ ముద్రలో దేని గురించి చెప్తున్నాడంటే ప్రకటన 7లో ఉన్న 1,44,000 మంది యూదులను, ఇశ్రాయేలును ముద్రించే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ ఒక దూత వచ్చాడా? సజీవ దేవుని ముద్ర కలిగిన దూత. ఇప్పుడు ఆ సజీవ దేవుని ముద్ర కలిగిన దూత ఇజ్రాయేళ్ల కోసము మొదటి ప్రపంచ యుద్ధాన్ని, ప్రకటన 7:1 అప్పుడే జరుగుతున్న మొదటి ప్రపంచ యుద్ధాన్ని నాశనం చేయబోతుండగా ఆపినాడు. ఇప్పుడు ఆ దూతనే ప్రకటన 10వ అధ్యాయంలో బలిష్ఠమైన దూతగా, సజీవ దేవుని ముద్ర కలిగిన దూతగా అన్య జనుల దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు ఆయన వాడి 7th సీల్ 7వ ముద్ర ఏమిటి? 7వ ముద్ర అన్య జనుల వధువుకి ముద్రించే ముద్ర. దేవుని యొక్క ముద్ర చేత ముద్రించే ముద్ర. సీలింగ్ ఏంజిల్, ముద్ర కలిగిన దూత బయలుదేరాడు. ఎందుకంటే యూదులను ముద్రించడానికి ముందు అన్యజనులు ముద్రించబడాలి, వాళ్ళు వెళ్ళిపోవాలా వాళ్ళు. మరి ఎందుకు ఆపింటారు మొదటి గురించి చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళ స్వదేశానికి వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా వాళ్ళ వాగ్దాన దేశానికి వెళ్ళలేదు వాళ్ళు. మరి మన మత్తయి సువార్త 24లో చూసిన ప్రకారముగా నీ రాకడకు సూచనలు ఏంటిది అని శిష్యులు అడిగినప్పుడు ఏమన్నాడు? అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుంది అన్నాడు. సో అంజూరపు చెట్టు ఇశ్రాయేలు అయి ఉన్నారు. చిగురించడం అంటే మళ్ళీ తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళడం జరగలేదు కనుకనే, వాళ్ళ స్వదేశానికి వెళ్ళలేదు కనుకనే దేవుడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని అందుకే ఆపుతున్నాడు అక్కడ. అటు వాళ్ళకు సీలింగ్ జరగలేదు, అటు వాళ్ళకు ముద్ర జరగలేదు, ఇటు అన్యజనులైన మనకు ముద్ర జరగలేదు. అయితే వినండి, యూదులకు ముద్ర జరగాలి అంటే వాళ్ళు వాళ్ళ స్వదేశానికి వెళ్ళాలి. అందుకే 2వ ప్రపంచ యుద్ధం 6వ బూర, 2వ ప్రపంచ యుద్ధంలో 1941 నుండి 1945 వరకు జరిగిన యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం. 1941 నుండి 1945 వరకు జరిగిన యుద్ధం 2వ ప్రపంచ యుద్ధంలో యూదులకు స్వతంత్రత ప్రకటించబడింది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలను ఏకమే ఒక సమితిగా ఏర్పడ్డాయి. దానికే వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి ఏర్పడింది అప్పుడు 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. తెలుసా మీకు? 1946లో ఏర్పడింది అది. 1948లో మే 14వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో యూదులకు, ఇశ్రాయేలుకు స్వతంత్రత ప్రకటించింది. ఇప్పుడు ఇశ్రాయేలు ముద్ర పొందుకోవడానికి, ఆ సజీవ దేవుని యొక్క ముద్ర పొందుకోవడానికి వాళ్ళు వాళ్ళ స్వదేశానికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ఎక్కడ ఉంటే ఆయన వారితో సంధిస్తాడు. వాళ్ళు ఎప్పుడు వాగ్దాన భూమిలో ఉంటేనే, వాళ్ళ వాగ్దాన దేశంలో ఉంటేనే దేవుడు వారితో సంధిస్తాడు. ఆయన ఇశ్రాయేలును ఎప్పుడు ఒక దేశముగా దేవుడు పరిగణిస్తాడు, కానీ అన్యజనులను దేవుడు ఎప్పుడు వ్యక్తిగతంగా పరిగణిస్తాడు. వింటున్నారా? అందుకే ఆయా దేశాలలో చెల్లా చెదురుగా ఉన్న ఇశ్రాయేలులందరూ 1900 సంవత్సరాల నుండి వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ స్వాతంత్రత కోసం. మరి 1948లో వాళ్ళకి స్వతంత్రంగా వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీతు నాయకత్వంలో వాళ్ళు స్వాతంత్రతను పోగొట్టుకున్నారు. వాళ్ళు
ప్రపంచ దేశాలకు వాళ్ళు చెల్లా చెదరైపోయారు. వాళ్ళు 1900 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి 1948లో వచ్చారు. కానీ ఇప్పుడు సజీవ దేవుని యొక్క ముద్ర కలిగిన దూత వాళ్ళను ముద్రించాలంటే ముందు అన్యజనులైన మనకు ముద్రించి మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలా. ఎందుకంటే దేవుడు ఒకేసారి 2 జనాంగములతో ఆయన వ్యవహరించాడు. ఆయన వ్యవహరిస్తే ఇజ్రాయేలుతోనైనా వ్యవహరిస్తాడు, లేదా అన్యజనులతోనైనా వ్యవహరిస్తాడు. వింటున్నారా? దానియేలు 70 వారములలో 69.5 వారాల తరువాత ఇక ఇజ్రాయేలుతో ఆయన వ్యవహరించడం మానేశాడు. ఆయన ఈ 2000 సంవత్సరాలు ఆయన ఇజ్రాయేలుతో వ్యవహరించలేదు ఆయనగా. ఎందుకంటే యేసుక్రీస్తు మొదటి రాకడ వచ్చినప్పుడు అక్కడ దానియేలు 70 వారంలోని 69.5 వారాలు అయిపోయింది. అక్కడ వాళ్ళతో ఆయన వ్యవహరించడం మానేశారు. అక్కడ మళ్ళీ 2000 సంవత్సరాలు ఎవరితో వ్యవహరించారంటే అన్య జనులైనా మనతో వ్యవహరించాడు ఆయన. అదే 7 సంఘకాలాలు. ఇప్పుడు ఆయన ఈ అన్యజనులతో చేసిన వ్యవహారం అంతా ముగించబడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన దానియేలు 70 వారంలోని 69.5 వారాల తర్వాత మిగిలిపోయిన అర్ధవారం, ఆ చివరి అర్ధవారం వాళ్ళతో ఆయన మళ్ళీ వ్యవహరిస్తాడు ఆయన. అవునంటారా? అందుకే ద సీలింగ్ ఏంజిల్, దేవుని ముద్ర కలిగిన దూత దిగొచ్చినప్పుడు, ఆ ముద్ర ప్రపంచ యుద్ధాన్ని ఆపినప్పుడు అది ఇజ్రాయెల్తో వ్యవహరించడం కాదు, వాళ్ళను తిరిగి వాళ్ళ పొజిషన్లోనికి తీసుకెళ్ళడం. ఎందుకంటే దేవుడు వాళ్ళతో వ్యవహరించాలంటే వాళ్ళు అబ్రహాముకు వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. వాళ్ళు తిరిగి వాళ్ళ వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి. అందుకే వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు స్వాతంత్రత పొందుకొని, 2వ ప్రపంచ యుద్ధం అనంతరం వాళ్ళు స్వాతంత్రత పొందుకొని వాళ్ళు తిరిగి వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. అయితే వెళ్ళిన వెంటనే వాళ్ళతో వ్యవహరిస్తలేడు. దట్ ఈస్ ద సీక్రెట్. అదిగో అక్కడే రహస్యం ఆగి ఉన్నది. వాళ్ళు వాగ్దాన దేశంకి వెళ్ళి 50 సంవత్సరాలు దాటింది ఇప్పుడు. అయినా దేవుడు ఇంకా వాళ్ళకి ఆ 2 ప్రవక్తలను 11 ప్రవక్తలను పంపలేదు. ఇంకా ఎందుకు పంపలేదు? ఇక్కడ ఇంకొక ముద్ర ఉన్నది. ఆ 1,44,000 మందికి వేయాల్సిన ఇజ్రాయెల్ వేసిన ముద్రకు ముందు అదే సీలింగ్ ఏంజిల్, అదే ముద్రించే దూత, ఆ సజీవ దేవునిగా ముద్ర కలిగిన దూత ఈసారి పశ్చిమం వైపు దిగి రావాలా. అక్కడ తూర్పు వైపు దిగి వచ్చాడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి. ఈసారి పశ్చిమం వైపు రావాలా. ఎందుకంటే వెలుగు ఇప్పుడు సాయంకాలంలో మొదలైంది. ఆమేన్, ఆమేన్ అంటారా? సాయంకాలంలో ప్రారంభమైంది ఇప్పుడు వెలుగు. అందుకే 1963లో ప్రపంచంలో పశ్చిమ దేశాలలో ఒక దేశమైన అమెరికా, ఆ అమెరికా దేశంలో పశ్చిమం వైపు ఉన్న టూసాన్, అరిజోనా, సన్సెట్ పర్వతం పైకి 1963లో ఫిబ్రవరి 20వ తారీఖున మేఘము, ఇది ఉట్టి మేఘం కాదు. ఇది వింటున్నారా అందరూ? ఇది ఉట్టి మేఘం కాదు. ఇది ఎక్కడుంది? ఇది ఆమేనంటారా? ఇది ఉట్టి మేఘం కాదు సుమా. మరి ఏంటిది? ఇది సీలింగ్ ఏంజిల్, దేవుని ముద్ర కలిగిన దూత. ఎవరిని ముద్రించడానికి వచ్చాడు ఇప్పుడు? 7వ ముద్ర కిందున్న అన్యజనులను ముద్రించడానికి వస్తున్నాడు ఆయన. వాట్ ఈస్ 7th seal? 7వ ముద్ర ఏంటిది? ప్రకటన 10. ప్రభు దిగొచ్చుట. ప్రకటన 10 ప్రభు దిగొచ్చుట. ఎందుకు దిగొస్తున్నాడు? ముద్రించడానికి. ఎందుకంటే ముందు ఇజ్రాయేలును ముద్రించాలంటే ముందు అన్యజనులను ముద్రించాలా. అన్యజనులతో వ్యవహారం పూర్తి చేయాలా. వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలా. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? అన్యజనులతో వ్యవహారం పూర్తి చేయాలా.
ఆమేన్. లేవి కాండాలలో ఉన్న చట్ట ప్రకారముగా, ఆ చట్టాల ప్రకారముగా 50వ సంవత్సరమున 7 సార్లు 7 విశ్రాంతి సంవత్సరాలు అయిపోయాక 7 × 7 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరమున శృంగధ్వని వినబడుతున్నది. సునాద సంవత్సరముగా జూబ్లీ ఇయర్గా ఉంటున్నది. అది అదే ప్రకటన 10 ఉన్నది. ఎందుకు? మనకు స్వతంత్రత. ఇక మన స్వాస్థానికి కూడా స్వతంత్రత. తిరిగి ఎవరి స్వాస్థ్యం వాళ్ళు పొందుకోవాలి. ఆదామవ్వలు తాకట్లో పెట్టారా? బ్రీచర మెసేజ్ ఏడమని వర్తమానంలో చెప్పాడా? అవ్వ ఏం చేసిందట? జ్ఞానము కొరకు తాకట్లో పెట్టిందట మన స్వాస్థ్యాన్ని. అవునా? ఇప్పుడు ఆ తాకట్లో పెట్టిన స్వాస్థ్యాన్ని ఆయన విమోచించి, ఆయన విడిపించి, జూబ్లీ ట్రంపెట్లో, సునాద సంవత్సరములో, శృంగధ్వనిలో ఆ స్వాస్థ్యాన్ని తిరిగి మనకి ఇచ్చేస్తా ఉన్నాడు. ఎవరి స్వాస్థ్యం వాళ్ళు ఇప్పుడు పొందుకుంటా ఉన్నారు. అందుకే ఇప్పుడు థియోఫనీ ఎక్కడుంది? ఇప్పుడు మనకు 2 అడుగుల దూరంలో ఉన్నది. ఇదేంటిది? మేఘం. ఇది మన థియోఫనీ, క్రీస్తువి కాదు, వధువు థియోఫనీ. వీళ్ళెవరు? 7 అర్థమైనా చెప్పండి. సో 7th సీల్, 7వ ముద్ర మనకు ప్రకటన 10. ప్రభు రాకడ. ఈ ప్రభు రాకడ ప్రకటన 10 మనం గమనిస్తే, ఈ ప్రభు రాకడ ప్రకటన 10 మనం గమనిస్తే, ఓ జాగ్రత్త వినండి. అది ఏం జరుగుతుంది అక్కడ? ప్రకటన 10లో ఉండే బలిష్ఠుని దూత దిగొస్తున్నాడు చేతుల విప్పబడిన పుస్తకంతో. ఇంతకీ ఈ పుస్తకం ఎప్పుడు ముద్రించబడింది? ఈ పుస్తకంలో ఉన్నది ఎవరు? ఈ పుస్తకంలో ఉన్నది ఎవరు? వధువు ఉన్నదా అందులో? జగత్ పునాది వేయబడక మునిపే ఆ 7 ముద్రల పుస్తకం, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథం, దాన్నే విమోచన గ్రంథం అంటారు, దాన్నే హక్కుపత్రం అంటారు, దాన్నే ఫ్యామిలీ ఆల్బమ్ అంటారు. యెహోవా ఫ్యామిలీ ఆల్బమ్, ఒక కుటుంబం ఆల్బమ్. అది దాన్నే యేసుక్రీస్తు పర్సనల్ డైరీ అంటారు. అందులో ఉన్నది ఎవరు? వధువు ఉన్నది. అందులో ఉండడమే కాదు, ఆల్రెడీ ముద్రించేశాడు అక్కడ. అవునండారా? ఇప్పుడు ఆ ముద్రలను పగలగొట్టి తెరిచి ఆ వధువు ఎవరో చూపించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ వధువుకి ఆ ముద్రలు చూపించబడినప్పుడు, వధువుకి అంటున్నా నేను, అందరికి కాదు, కేవలం అందులో ఉన్న వాళ్ళే వధువు అయి ఉన్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ వధువు కాదు అక్కడ. మెసేజ్లో ఉన్న వాళ్ళందరూ వధువు కాదు అక్కడ. ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళు మాత్రమే వధువు అయి ఉన్నారు అక్కడ. ఆ వధువుకి చూపించబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆమె తన పేరును గుర్తించినప్పుడు, ఆ 7 ఉరుముల స్వరములో ఆమె తన పేరును గుర్తించినప్పుడు, which was spoken but not written, 7 ఉరుములు పలుకబడ్డాయి కానీ రాయబడలేదు. ఆ పలుకబడిన యొక్క 7 ఉరుముల యొక్క స్వరం ఆమెకు వినబడినప్పుడు, అందులో ఆమె పేరు వింటా ఉన్నది. ఆమె పేరు విన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆమెను ఆ బలిష్ఠుల దూత ఏం చేస్తున్నాడంటే, ఆ దేవుని ముద్ర కలిగిన ఆ సజీవ దేవుని ముద్ర దూత ఏం చేస్తున్నాడంటే, ఆమెను ముద్రిస్తా ఉన్నాడు అక్కడ. వాట్ ఈస్ 7th సీల్? 7వ ముద్ర ఏంటిది? సీల్, ముద్ర. వధువుని ముద్రించుట, పెళ్లి కుమార్తెను ముద్రించుట. ఆమేన్. బ్రదర్, నువ్వు పరలోకం ఎట్లా పోతావు? బ్రదర్, సిస్టర్, నువ్వు పరలోకం ఎట్లా పోతావు ముద్ర లేకుండా? ఇఫ్ యు సీ ద బైబిల్ని గమనిస్తే, ఆది కాండంలో నుండే మొదలైంది ముద్ర. కయ్యోనుకు ముద్రేశాడా? వాడికి ముద్రేశాడా? వాడికి ఏదో వాని సంతానాన్ని కూడా ముద్రేశాడా? ఆది కాలం నుండి మొదలైతుంది ముద్ర. అటు మృగం యొక్క ముద్ర, ఇటు దేవుని యొక్క ముద్ర. ఓ, మనకు రోజంతా టైం ఉంటే బాగుండు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను మీకు చూపించేవాడిని. నేను
ఈ 2 ముద్రలు ముద్రించబడుతున్నాయని. అటు మృగం యొక్క ముద్ర పొందుకున్నవాడో నాశనము చేయబడడానికి, నశించిపోవడానికి, నరకంలో వేయబడడానికి వాడు మృగం యొక్క ముద్ర పొందుకుంటున్నాడు. ఈడు దేవుని యొక్క ముద్ర పొందుకున్నవాడో పరలోకం వెళ్ళడానికి. అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే అతనికి ఖచ్చితంగా దేవుని యొక్క ముద్ర ఉండాలా. పాస్టర్ మార్క్ గారు పాత నిబంధనలో ఎవరైనా భక్తుడు ఆ ముద్ర పొందుకున్నాడా? కెన్ ఐ షో యూ? మీకు చూపించాలా నేను? పొందుకున్నారని చూపించాలా నేను? పరలోకం వెన్నులు అందరూ పొందుకున్నారని చూపించాలా? ఐ యు రెడీ టు హియర్ దట్ రెవల్యూషన్? ప్రవక్త చెప్పిన ప్రత్యక్ష వినడానికి మీరు రెడీగా ఉన్నారా? యేసు ఆ ముద్ర పొందుకున్నారు. అబ్రహాం పొందుకున్న సున్నతి ఏంటిది? బ్రతబానం ఏమన్నాడు? వాట్ ఈస్ హోలీ గోస్ట్ అన్న మెసేజ్లా పరిశుద్ధాత్మనగా ఏమిటనే వర్తమానంలో ఏమన్నాడు? అబ్రహాము పొందుకున్న సున్నతి ఏమిటో కాదు కానీ అది ముద్ర ఉన్నది. అది అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి ఓకే. అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడ్డది. కానీ దేవుడు అతని విశ్వాసాన్ని, అతని నమ్మిన దాన్ని అంగీకరించాలన్న రుజువు ఏంటిది? ప్రవక్త అంటున్నాడు దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని అంగీకరించాడు అనులకు రుజువు సున్నతి అనే గుర్తు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గుర్తేనా? గుర్తుల వర్తమానంలో పరిశుద్ధాత్మ గుర్తున్నాడా లేదా? పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ శరీర సంబంధమైనది, కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరూ ఆత్మ సంబంధమైనది. పాత నిబంధనలో ఉన్న వాళ్ళే అన్నీ సాదృశ్యాలు, ఛాయలు, నీడలు. కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళంతా నిజ స్వరూపం. సో ఇప్పుడు సాదృశ్యంగా అబ్రహాం పొందుకున్నాడా? హి గాట్ ఎ సీల్ ఆఫ్ సర్కంసిషన్. అవునా కాదా? ఆయనకు అక్కడ సున్నతి అనే ముద్ర వచ్చిందా లేదా? ఇప్పుడు అబ్రహాం ఒకరికే వచ్చిందా? అబ్రహాము సంతానం మొత్తం ఆ సీల్ని పొందుకున్నారు. అబ్రహాము సంతానం అంతా ఆ సీల్ని పొందుకున్నారు, ఆ ముద్రను పొందుకున్నారు. ఆమనంటారా లేదా? అంటే ముద్ర లేకుండా ఒకడు పరలోకం పోవడం. ఇప్పుడు 7 సంఘకాలలో ఉన్నవారు, వధువు కొత్త నిబంధనలో ఉన్నవాళ్ళు ముద్ర లేకుండా పోతారా? కానీ ఇక్కడ నేను చాలా చాలా లోతైన విషయాలు చెప్పాల్సి ఉన్నాయి. జీర్ణించుకోగలిగితే జీర్ణించుకోండి, జీర్ణం కాకపోతే ప్రార్థించండి. పక్షిరాజు కడుపు నాకు ఇయ్యాలని. పక్షిరాజు యొక్క డైజెస్టివ్ సిస్టమ్, తెలుగులో ఏమంటారు దాన్ని? జీర్ణకోశం. పక్షిరాజు యొక్క జీర్ణకోశం నాకు కావాలా ప్రభు అని. ఎందుకంటే ఇది అందరు జీర్ణించుకోలేరు ఈ విషయాలను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళే ముందు ఏజ్కేల్ 9 చెప్తాను. వాట్ ఈస్ ఏంటిది ఇక్కడ? ఏజ్కేల్ 9 ఏం జరుగుతుంది ఇక్కడ? ఏజ్కేల్ 9ని మనం చూస్తే సరిగ్గా మనకిక్కడ ప్రకటన 7 కనబడుతుంది, ప్రకటన 10 కనబడుతుంది. ప్రవక్తనే స్వయంగా ఏమన్నాడు? ప్రకటన 7తో దాన్ని పోల్చండి అన్నాడు. చదివినాం కదా మనం. సో ప్రకటన 7 కనబడుతున్నది, ప్రకటన 13 కనబడుతుంది. ఎందుకంటే ప్రకటన 7లోనూ ముద్రనే, ప్రకటన 10లోనూ ముద్రనే. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏజ్కేల్ 9 చదువుదాం, మెల్లగా చదువుదాం, స్లోగా చదువుదాం. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారా? ఏజ్కేల్ 9. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. ఎవరు? ఏజ్కేల్. ఆయన యెహోవా గట్టిగా ప్రకటించాడు. చెవులారా వినున్నట్లు ఆత్మ చెప్పుచున్న మాట. ఆ బూరధ్వని చెవి రంధ్రం లేనివాడే వినగలుగుతాడు. చెవి రంధ్రం ఏమన్నాడుగా? నేను సంఘానే వెంబడిస్తా, నేను మా పాస్టర్ చెప్పిందే ఇంటా, నాకు వేరేదేమతో, మా పాస్టర్ చెప్పింది జాలిగా, మా పాస్టర్ హీరో. అందుకే నేను అంటాను, వీళ్ళకు సంఘము దేవుడయ్యాడు, పాస్టర్ ప్రవక్త అయ్యాడు.
కానీ వధువుకి వాక్యము దేవుడై ఉన్నాడు, ప్రవక్త విలియం బ్రెన్నామ్ అయి ఉన్నాడు. వధువు విలియం బ్రెన్నామ్ చెప్పింది తప్ప ఇంకెవడి మాట వినదు. విధవలందరూ వింటారు వేరే వాళ్ళ మాటలు, వధువు మాత్రం ఆమె చెవులు మాత్రం కేవలం ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్ని చెప్పిన 7వ దూత వర్తమానం మాత్రమే, ప్రవక్త వర్తమానం. ఎందుకంటే ప్రవక్త ఒక్కడే చెప్పగలడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు ఎవరి దగ్గరకు వస్తుంది? ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడని చెప్పగలిగేది ఒక ప్రవక్త మాత్రమే. వధువు కేవలం ప్రవక్త చెప్పిందే వింటది, ఆమె చెవులు వేరే వినదిగా. ఆమెనంటారా? ఇక్కడ హెజ్కేలు వధువుకి సాదృశ్యం, అక్కడ యోహాను వధువుకు సాదృశ్యం, ప్రకటన 10లో యోహాను వధువుకు సాదృశ్యం, అక్కడ దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో దానియేలు వధువుకి సాదృశ్యం. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు హెజ్కేలు 9లో ఇది వధువుకి మాత్రమే. అంటే ఐ మీన్ ఇది ఎవరు వింటున్నారంటే ఈ మాటలు వధువు మాత్రమే వింటాంది, హెజ్కేలు మాత్రమే వింటున్నాడు. బాగా వినండి, నేను అంటున్నాడు, అందరూ కాదు. ఇది ఎవరికి వినబడుతుంది? ఈ వర్తమానం వధువుకు మాత్రమే వినబడుతుంది. మిగతా వాళ్ళు యూట్యూబ్లో చూడని, ఎంటై మెసేజ్ చదవని, వీడియోలు పెట్టుకొని చూడని, ప్రవక్త మెసేజ్ వినని, వాళ్ళకి వినబడదు. వధువుకి మాత్రమే వినబడుతుంది ఇది. ఇక్కడ హెజ్కేలు అంటున్నాడు, నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. ఏంటిదట? ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని. అవి క్యాచింగ్ మీరు పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏం పట్టుకున్నాడట? స్లాటరింగ్ విపన్స్, హతము చేయు ఆయుధములు. హతము చేయు ఆయుధములు పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనేను. ఓ కావలివారు, 7 సంఘకాలలో కావలి వాళ్ళు ఎవరు చెప్పాలా నాకు? 7 సంఘకాలలో కావలి వాళ్ళు ఎవరండి? 7 దూతలు. వాళ్ళేనా కావలి వారు? వాళ్ళేనా వధువుని కావలిగా చూసేది? ఆ పట్టణపు కావలి వారు ఇక్కడికి రండి నేను. అంతలో ఒక్కొక్కడు తాను హతం చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగా విని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. ఎంతమంది వస్తున్నారు? మరి 7 సంఖ్యలకి 7 కదా, 6 ఎందుకు వస్తున్నారు? అక్కడే అర్థం కావాలా. 7th seal అక్కడే అర్థం కావాలా మీకు. 7వ వాడు ఎవడో మీకు అర్థం కావాలి. ఇప్పుడు 7వ వాళ్ళలో ఎవరు వచ్చారో అర్థం కావాలా మీకు ఇప్పుడు. అవి క్యాచింగ్ పట్టుకుంటున్నారా మీరు? 6 వచ్చారు, వారే 6 సంఖ్యల దూతలు. హెజ్కేలు ఎవరిని చూస్తాడో తెలుసా? ఇక్కడ సాదృశ్య రూపంలో మన కాలాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఈ హెజ్కేలు 9 ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పౌలు గారి కాలంలో జరుగుతలేదు, వింటున్నారా? ఐరెనస్ కాలంలో జరుగుతలేదు, లేకపోతే మార్టిన్ కాలంలో, కొలంబా కాలంలో, మార్టిన్ లూథర్ కాలంలో, జాన్ వెస్లీ కాలంలో, పెంతెకోస్తల కాలంలో, వీళ్ళ ఎవరి కాలంలో జరుగుతలేదు. మరి ఎవరి కాలంలో జరుగుతుంది? 6 వచ్చిపోయిన తర్వాత వచ్చే కాలమే 7వ సంకాలం. సో ఇప్పుడు ఇది ఎవరి కాలంలో జరుగుతుంది? ఇప్పుడు ఇది 7వ దూత కాలంలో జరుగుతూ ఉంది. అంటే మన కాలంలో జరుగుతూ ఉన్నది. మన కాలంలో ఇది జరుగుతూ ఉన్నది. మీరు గమనించండి, మన కాలంలో ఇప్పుడు 6 దూతలు వస్తున్నారు, 6 వ్యక్తులు వస్తున్నారు, 6 మనుషులు వస్తున్నారు. అంతలో ఒక్కొక్కడు తన హతం చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగా మార్గమున 6 మనుషులు వచ్చి చుండిరి. వారి మధ్య ఒక్కడు, బాగా వినండి, అక్కడ వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇప్పుడు 7వ వాడు ఎలా ఉన్నాడట అంటే అవిసనార బట్టలు ధరించుకొని
నడుముకి ఏం కట్టుకొని ఉన్నాడట? లేఖకుని సిరాబుడ్డి. సిరాబుడ్డి తెలుసుగా మీకు? ఇంక్. సిరాబుడ్డి ఇంక్ ముద్ర వేయడానికి ఉపయోగించేది. పాతకాలంలో ఎలా ఉపయోగించేవాళ్ళు? సిరాబుడ్డిలేనా? ఆ సిరాబుడ్డితో ఏం చేసేవాళ్ళు? చేతి ఉంగరమును దాంట్లో ముంచి ఆ తర్వాత దాన్ని ముద్రించేవాళ్ళు. ఇలా రాజు చేతికున్న ఉంగరాన్ని తీసుకొని దాంట్లో ముంచి దాన్ని ఏం చేసేవాళ్ళు? ఆ శాసనం పైన ముద్రించేవాళ్ళు. ఇప్పుడు ఈయన నడుముకి ఏం కట్టుకొని ఉన్నాడు? ఇప్పుడు ఈయన సిరాబుడ్డిని కట్టుకొని ఉన్నాడు. ఆయన సిరాబుడ్డి ఎందుకు అవసరం? దేనికి అవసరం సిరాబుడ్డి? లేఖకుని సిరాబుడ్డి ఉన్నది ఇప్పుడు ఆయన దగ్గర. ఇప్పుడు ఈ సిరాబుడ్డిని కట్టుకొని వస్తున్నాడు 7వ వాడు అవిసనార బట్ట ధరించుకొని. ఆమెనంటారా? ఎక్కడికి వచ్చారట? ఆలయమునకు. ఆలయమునకు, మందిరమునకు. స్టార్టింగ్ ఎక్కడ మొదలవుతుంది ఇప్పుడు? ముద్ర ఎక్కడ ప్రారంభమవుతుంది ఇప్పుడు? మందిరము దగ్గర ప్రారంభమవుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళే మందిరములో అసలు ముద్రనే లేకపోతే ఏం లాభం? ఇక అక్కడ సిరాబుడ్డి కట్టుకొని ఉన్న ఆ ముద్ర కలిగిన దూత ఆ మందిరంలో లేకపోతే ఏం లాభం? ఆ ఆలయానికి పోయినా ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు చెప్పండి, సంఘ శాఖలు కూడా ఆలయాలే, సంస్థలు కూడా ఆలయాలే. కానీ సిరాబుడి నడుముకు ఆ లేఖకుని ఒక సిరాబుడి కట్టుకున్నవాడు అక్కడికి వెళ్తాడా? మరి ఎక్కడికి వెళ్తాడంటావు? ప్రకటన 10లో ఎక్కడికి దిగొచ్చాడు ఆయన? 7వ దూత దగ్గరికి దిగొచ్చాడు ఆయన. 7వ దూత యొక్క వర్తమానము ఉన్న సంఘములోనికే ఈ లేఖకుని సిరాబుడ్డి కలిగిన ఈ దూత 7వ వాడు దిగొస్తాడు ఆయన అక్కడికి. ఇప్పుడు ముద్ర ఎక్కడ జరుగుతుందంటే బ్యాప్టిస్ట్లో జరుగుతలేదు, పెంతెకోస్తులో జరుగుతలేదు, డినామినేషన్స్లో జరుగుతలేదు, ఎంటైమేజర్లో కూడా జరుగుతలేదు. మరి బ్రదర్ ఎక్కడ జరుగుతూ ఉన్నది? ఎక్కడైతే 7వ దూత వర్తమానం నడుస్తూ ఉన్నదో, ఎక్కడైతే పక్షిరాజు పిల్లలు బలమైన ఆహారం తింటూ ఉన్నాయో అవి అక్కడ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ప్రకటన 10 ఈ ఏజ్కేల్ 9. ప్రకటన 10లో ఆయన ఎక్కడికి దిగి వచ్చాడు? 7వ దూత దగ్గరికి దిగి వచ్చాడు. అవునా? 7వ దూత దగ్గరికేనా? 1963లో ఎక్కడికి దిగి వచ్చాడు ఆయన? 7వ దూత సర్సరి పర్వతమైన ఉన్నాడా? అక్కడికైనా దిగి వచ్చింది. 7వ దూత దగ్గరికి దిగి వస్తున్నాడు. సో ఇప్పుడు సీలింగ్ ఏంజల్ అంటే ముద్ర కలిగిన దూత, సజీవ ముద్ర కలిగిన దూత ఈ సిరాబుడ్డి పట్టుకొని వస్తున్న, అవిసనార బట్ట ధరించుకొని సిరాబుడ్డి పట్టుకొని వస్తున్న ఈ దూత ఎక్కడుంటాడు? తన వారిని ముద్రించడానికి ఎక్కడుంటాడు? 7వ దూత వర్తమానమున చోటు ఉంటాడు. కథలు చెప్పే దగ్గర ఉండడు. మీరందరూ నా పిల్లలు, మీకోసం నేను ఎంతో కష్టపడుతున్నా, నేను ఎంతో ప్రయాసపడతానా? ఎవరికి కావాలా నీ కష్టం? వర్తమానం చెప్పకుండా మీకు భోజనాలు పెడతానా నేను, మీకు డబ్బులు ఇస్తానా నేను, మీకు అప్పులు ఇస్తానా నేను? ఏం మొదలుపెట్టినవరా? సావుకారు దుకాణమా? సావుకారు వ్యాపారమా? సావుకారు వ్యాపారం ప్రారంభించినవా? డబ్బులు ఇవ్వడం, ఇవి ఇవ్వడం, అవి ఇవ్వడం. ఈరోజు ఆలయాలు సావుకారు దుకాణాలు అయిపోయినాయి. దాట్స్ ట్రూ. నేను చెప్పేది నిజం. అది ఎవరి ఫీలింగ్స్, ఎవరి బాధలను, ఎవరి యొక్క ఉద్దేశాలను గాయపరిచినా నాకు అవసరం లేదు. ఎందుకంటే అది వాక్యం కనుక నేను చెప్తా ఉన్నాను అక్కడ. దట్స్ ట్రూ. అది డబ్బులతో పాస్టర్లు సంఘాన్ని చేతులు పెట్టుకుంటున్నారు. రెండు ఉపయోగిస్తారు చాలామంది ఈరోజు పాస్టర్స్. ఒకటి, విశ్వాసులకు డబ్బిచ్చైనా అప్పిచ్చైనా కంట్రోల్లో పెట్టుకుంటారు. రెండవది, అప్పు తీసుకొనైనా కంట్రోల్లో పెట్టుకుంటారు. బాగా వినాలని నేను చెప్పేది. అప్పిచ్చినప్పుడు ఆ విశ్వాసం ఎక్కడికి వెళ్ళలేడుగా.
పాస్టర్ దగ్గర అప్పు తీసుకున్నాడు అనుకో, ఆ చర్చికే వెళ్ళాలి, ఇక వేరే లేదు ఇక ఛాన్స్. లేదా పాస్టర్కి అప్పిచ్చాడు అనుకో విశ్వాసి, అప్పు రాదల భయంతో వాడు వెళ్ళాలి అక్కడికి. సౌకార్ దుకాణాలు మొదలైన ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు. ఒక దిక్కో సీలింగ్ ఏంజిల్ వచ్చాడు అక్కడ, సజీవ దేవుని ముద్ర దూత వచ్చాడు అక్కడ, అవసరాల బట్టలు ధరించుకొని నడుమునకు సిరాబుట్టి పెట్టుకొని ముద్రించడానికి ఆయన వచ్చాడు అక్కడ. వీళ్ళు సంఘాన్ని వ్యాపారాలుగా మార్చేశారు వీళ్ళు. చెప్పండి, నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పుందా? ఎంత మెసేజ్లో నేను చెప్పేదాన్ని ఏమైనా తప్పుందేమో నాకు చూపించు వర్తమానంలో, బైబిల్లో. ఆ సంఘానికి వెళ్ళేటోళ్ళకు దేవుడు కృప చూపించాలి, దేవుడే కనికరం చూపించాలి. అలాంటి వాళ్ళకు వాళ్ళ చెవికి రంధ్రాలు పడ్డాయా బిగ్గరగా అరిసిన వినబడదు, ఎందుకంటే ఇది హెచ్కేల్కే వినబడుతుంది. ఇది హెచ్కేల్ ఎవరండి? కాలపు వర్తమానంలోన వధువు తప్ప ఎవరికి వినబడదు ఇదే. ఆమేన్. చూడండి, బయలుదేరాడు 7వ దూత దగ్గరికి. ఆలయం 7వ దూత, ఆలయం వధువు, ఆలయం పరిపూర్ణ మానవ స్వరూపం. దాని మీద నేను చాలా చెప్పాల్సి ఉన్నది అక్కడ. ఆలయం పరిపూర్ణ మానవ స్వరూపం. వింటున్నారా? దేవుని పరిపూర్ణ మానవ స్వరూపం ఏంటిదండి? దేవుని ఆలయం, దేవుని ఆలయం. నేను ఈరోజు ప్రకటన 13లో ఉన్న ఆ మొదటి 2 వచనాలు చెప్దామనుకున్నాను. నేను అది చెప్పకుండా వదిలిపెట్టేసి వచ్చిన కిందికి. ఏంటి ఆ మొదటి 2 వచనాలంటే నేను తర్వాత దానిపైన చెప్తామని. అదేంటంటే దేవదూషకరమైన నామములు. ఆ మెసేజ్ చెప్దామని నేను అనుకున్నాను. దాని మీద ధ్యానిస్తుండగా ప్రవక్త ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. అందులోనే 150, 160 పారాగ్రాఫ్లు ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. ముద్ర గురించి మాట్లాడుతూ ఒక సిస్టర్, ఒక సహోదరి షెపర్డ్, ఆమె పేరు సహోదరి షెపర్డ్కి, ఆమె భర్త పేరు షెపర్డ్ అనమాట. సో ఆ భర్త పేరు షెపర్డ్ కాబట్టి ఆమె ఆ పేరుతో పిలువబడుతుంది. సహోదరి షెపర్డ్కి ఒక కళ వచ్చింది, ఆమెకు ఒక డ్రీమ్. ఆ కళ యొక్క అర్థాన్ని ప్రవక్త అందులో చెప్తూ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను ఇప్పుడు, అది వింటున్నారా? నేను చెప్పింది ఎక్కడెక్కడైతే ముద్ర మీద ఉందో అవన్నీ చెప్తాను మీకు. ఇప్పుడు హెచ్కేల్ 9లో మనం చూస్తే ఆలయం, పరిపూర్ణ మానవ స్వరూపం, పర్వతం. వింటున్నారా? అక్కడికి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడికి వచ్చి ఇజ్రాయేలు దేవుని మహిమ, 3వ వచనం, ఇజ్రాయేలుల దేవుని మహిమ తానున్న కేరుబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి. బాగా వినండి, మళ్ళీ 3వ వచనం చెప్తానా. ఇజ్రాయేలుల దేవుని మహిమ తానున్న కేరుబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి. ఎక్కడి నుండి వస్తుంది ఇప్పుడు? ఆలయమునకు ఎక్కడి నుండి వస్తున్నది ఇప్పుడు? ఎక్కడి నుండి వస్తున్నది ఇప్పుడు ఆ మహిమ? ఇక్కడిది చెప్పండి. మందిరమునకు, ఆలయమునకు ఎక్కడి నుండి వస్తున్నది? గడప అంటే కిందనేనా? గడప అంటే పునాదేనా? గడప దగ్గరికి మహిమ ఎక్కడి నుండి వస్తూ ఉన్నది? అరే పైన లేదా? అక్కడ పైన ఏమున్నది? తలరాయలేదా? పరిపూర్ణ మానవ స్వరూపంలో పైన ఏమున్నదండి? తలరాయి లేదా? అంటే తలరాయి దిగి వస్తేనే కదా గడప దాకా మహిమ దిగి వచ్చేది. మరి ఆ తలరాయి దిగి వచ్చింది ఎక్కడ? ఏ కాలంలో దిగి వచ్చింది తలరాయి? మన కాలంలోనేనా? 1963లో వచ్చిందా అది? ఏంటిది? ఇది తలరాయేనా? ఈ తలరాయి వచ్చినప్పుడే, బాగా వింటున్నారా? ఈ తలరాయి వచ్చినప్పుడే అవిసనార బట్ట ధరించుకొని ఉన్న
సిరాబుడి గలవాడు ఆయన దగ్గర ఉన్నాడు. దేవుడు మీకు ఈ ప్రత్యక్షతను పట్టుకునేటట్లు చేయునుగాక. తలరాయి పౌలు గారి కాలంలో రాలేదు, రాదు కూడా. ఎందుకంటే పౌలు గారి కాలం గడప, పునాది కాలం. అది తలరాయి ఎక్కడి నుండి రావాలంటే పైనుండి రావాలి. మళ్ళీ 3వ వచనం చదువుతున్న, జాగ్రత్త వినండి. ఇజ్రాయేలుల దేవుని మహిమ తానున్న కేరుబులపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలచి, మందిరపు గడప దగ్గరికి అంటే ఇప్పుడు పైనుండి కింది దాకా మహిమ దిగింది. ఓకేనా? ఓకేనా? 7 సంఘకాలాలు, పరిపూర్ణ మానవ స్వరూపం. ఇప్పుడు వీళ్ళందరికీ మహిమ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? పౌలు గారు ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో తెలుసా? ఆ తలరాయి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తాడో తెలుసా? మార్టిన్ ఎవరి కోసం ఎదురు చూస్తాడో తెలుసా? కొలంబో ఎవరి కోసం ఎదురు చూస్తాడో తెలుసా? మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తు ఎవరి కోసం ఎదురు చూస్తాడో తెలుసా?